హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు టమాటా నెత్తాళ్ళ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎండి చేపల కూర చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి ఎండి చేపలు వేసుకుంటున్నాను, అంటే నెత్తాళ్ళు వేసుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేసిన నెత్తాళ్ళు 1 కప్పు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. 2 మినిట్స్ ఇలా ఆయిల్లో నెత్తాలని ఫ్రై చేస్తే స్మెల్ అనేదే ఉండదు, అసలు నీసు వాసన అనేదే రాదు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నెత్తాళ్ళు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే నేను 1 కాయ తీసుకున్నాను టమాటా పేస్ట్ చేసుకొని. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ చింతపండు రసం వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఇంకా కర్రీ అనేది దగ్గర పడాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మన నెత్తాళ్ళ కర్రీ. ఇంక ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ టమాటా నెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.